11వ శతాబ్దం రాజా కుసుమశ్రేష్ఠి రాణి కుసుమాంబ వాసవి మాతకి జన్మనిస్తారు. వాసవి మాత చిన్నప్పటి నుండి శివారాధన చేసేది. తను ఎప్పటికీ కనెగానే ఉండిపోవాలని నిర్ణయించుకుంటుంది. వాసవి మాతని ఒక రోజు విష్ణువర్ధన అనే రాజు చూస్తాడు. తన సౌందర్యాన్ని చూసి మైమర్చిపోయి ఎలా అయినా తన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. వాసవి మాత పెళ్లిని తిరస్కరించిందని తెలుసుకుని పెళ్లి ఒప్పుకోపోతే ఆ రాజ్యం మీద యుద్ధానికి వస్తానని బెదిరిస్తాడు. కుసుమశ్రేష్ఠి ఈ సమస్యకు పరిష్కారం కోసం 714 గోత్రాల వాళ్ళని పిలిచి సమావేశం పెడతాడు. అందులో 612 గోత్రాల వాళ్ళు ఇష్టం లేకపోయినా రాజుకిచ్చి పెళ్లి చేయండి, లేకపోతే మనందరి ప్రాణాలు పోతాయని అంటారు. 102 గోత్రాల వాళ్ళు మాత్రం వాసవి మాతకి సపోర్ట్ చేస్తారు. వాసవి మాత విష్ణువర్ధన్ నుండి తన రాజ్యాన్ని కాపాడడానికి ఆత్మాహుతి చేసుకోవాలని అనుకుంటుంది. తనతో పాటు 102 గోత్రాల వాళ్ళు కూడా ఆత్మాహుతి చేసుకోవడానికి రెడీ అవుతారు. అప్పుడు ఆ వాసవి మాత పరమేశ్వరి అవతారంలో వాళ్ళకి కనిపించి, నా కోసం ప్రాణత్యాగం చేస్తున్న మీ గోత్రాల వాళ్ళని ఎప్పుడు చల్లగా చూస్తానని మాటిచ్చి ఆహుతి అయిపోతుంది. యుద్ధానికి వచ్చిన రాజు పొలిమేరలోనే రక్తం కక్కుని చనిపోతాడు. ఇంత చరిత్ర గల ఆలయం వెస్ట్ గోదావరి తణుకుకి 20 కిలోమీటర్ల దూరంలో పెనుగొండ అనే ఊర్లో